सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురుం। మనం భగవద్గీత 184వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 17వ అధ్యాయంలో 7వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 17వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తదశోऽధ్యాయః శ్రద్ధాత్రయ విభాగయోగః. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషః యో యచ్చద్ద స ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః. దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః. మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుః సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. కట్వం లలవనాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః. ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః. యాతయామం గతరసం పూతిపర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. 17వ అధ్యాయాన్ని ప్రధానంగా 3 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. మొదటిది శ్రద్ధాత్రయ విభాగ, శ్లోకాలు 1 నుంచి 6 వరకు. 2 4 అంశాలు, శ్లోకాలు 7 నుంచి 22 వరకు. 3 ఓం తత్సత్ విశ్లేషణ, శ్లోకాలు 23 నుంచి 28 వరకు. మనం మొదటి అంశం ముగించుకుని 2వ అంశంలోకి అడుగు పెట్టాం. మొదటి అంశంలో శ్రద్ధ ఎలా ఉంటుందో చెప్పాడు కృష్ణ పరమాత్మ. దాన్ని 3 గుణాలతో పోల్చి చెప్పాడు. సాత్విక గుణం, రాజసిక గుణం, తామసిక గుణం. దాన్ని ఒక పట్టిక రూపంలో అంతకుముందు చూసాం. ఇప్పుడు కూడా అలా చూద్దాం. అంశం శ్రద్ధ, వివరం దేవత ప్రకారాః, భావన. ఇప్పుడు దేవతని ఎలా కొలుస్తారు ఈ 3 గుణాల్లో, ప్రకారం ఎలా ఉంటుంది, భావన ఎలా ఉంటుంది, అడ్డంగా హారిజాంటల్ గా చూస్తూ వద్దాము. దేవత సాత్విక గుణం ఉన్నవారు సాత్విక దేవతలకు పూజ చేస్తారు. రాజసికం వారు యక్ష కిన్నెరలకు పూజ చేస్తే, తామసికం వారు
భూత ప్రేతాలకు పూజ చేస్తారు. చేసే ప్రకారం సాత్విక పూజ మానసిక పూజ, రాజసిక పూజ గర్వం ఆర్భాటం దంభంతో కూడినది, తామసిక పూజ శారీరక హింసతో కూడినది. మూడవది భావన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం సాత్విక పూజ, లౌకిక ఫలాల కోసం రాజసిక పూజ, ఇతరుల నాశనం కోసం తామసిక పూజ చేస్తారు. ఇక్కడితో నిజానికి అర్జునుడు అడిగిన ప్రశ్న దాని జవాబు అయిపోయాయి. అర్జునుడు అడిగింది శాస్త్రం తెలియకపోతే అతను ఏ విధంగా పూజ చేస్తాడు అంటే తనకున్న శ్రద్ధని బట్టి చేస్తాడు అని కృష్ణ పరమాత్మ జవాబు చెప్పేశాడు. శ్రద్ధాత్రయ విభాగ యోగం ఇక్కడితో అయిపోయినట్టే. కానీ 7వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఇంకొక 4 అంశాలు చెప్తాను నీకు అని వాటిని పరిచయం చేశాడు. అవి ఆహారం, యజ్ఞం, దానం, తపస్సు. ఈ 4 కూడా చెప్పిన వరుస క్రమంలోనే వివరించుకొస్తాడు కృష్ణ పరమాత్మ. ఒక్కొక్క అంశం చాలా ముఖ్యమైనది కాబట్టి వాటి గురించిన ప్రత్యేక విశ్లేషణ కూడా ఆ శ్లోకాలకు వెళ్లే ముందు చూస్తాము. ముందు ఆహారం, దాని గురించిన ప్రత్యేక విశ్లేషణ కూడా మనం చూసేసాము. అయినా దాని సారాంశం చూసి ముందుకు వెళ్దాం. ఆహారం గురించి శ్లోకాలు 8 నుంచి 10 వరకు చూస్తాము. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆహార యజ్ఞం గురించి చెప్పబోతున్నాడు. ఆహారాన్ని 4 కోణాల్లోంచి 3 భాగాలుగా విభజించవచ్చు. ఆ 4 కోణాలు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువంటి ఆహారం తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మొదటి అంశం. మన సాంప్రదాయ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశానికి చాలా ప్రాముఖ్యతనిస్తుంది. అంటే ఎవరు వండారు, ఎటువంటి దృక్పథంతో వండారు, అంటే వ్యాపార దృష్టితో వండారా, తిట్టుకుంటూ వండారా, ఎవరు వడ్డిస్తున్నారు, ఏ భావనతో వడ్డిస్తున్నారు, ఇవన్నీ గమనిస్తుంది. ఎందువల్లనంటే వారు తిట్టుకుంటూ ప్రతికూల స్పందనలు చూపిస్తూ వండినా వడ్డించినా వారి పాపం మనకు అంటుకుంటుంది. ఆ పాపాన్ని అసత్ ప్రతిగ్రహ పాపము అంటారు అని చూసాము. అందువల్లనే మన సాంప్రదాయం వీలైనంత వరకు బయట ఆహారం తినకూడదు అని చెప్తుంది. ఇంట్లో అమ్మో నాన్నమ్మలో వండితే వారి ప్రేమను దైవభక్తిని రంగరించి పోసి వండుతారు కాబట్టి ఆ ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది. రెండవ అంశం ఎటువంటి ఆహారం తినాలి. అందులో సాత్విక రాజసిక తామసిక ఆహారం ఉంటాయి. అవి కృష్ణ పరమాత్మే వివరంగా చెప్తాడు. ప్రస్తుతం తరతరాలుగా తింటున్న ఆహారం తింటే మంచిది అంటే సాధారణమైన శాకాహారం తీసుకుంటే అది సాత్విక ఆహారం కిందికి వస్తుంది అని అర్థం చేసుకుంటే చాలు. ఎందువల్లనంటే ఆధ్యాత్మిక సాధన శ్రద్ధగా చేయాలంటే శాకాహార భోజనమే చేయాలి అంటుంది శాస్త్రం. అది కాక భగవంతునికి అర్పించిన ఆహారం సాత్విక ఆహారం కిందికి వస్తుంది. అంటే 2 నియమాలు పాటించాలి. శాకాహార భోజనం భగవంతునికి నివేదించడం. 3వ అంశం ఎంత తినాలి. ఆకలి వేస్తేనే తినాలి కానీ 24 గంటలు ఏదో ఒకటి తింటూ కూర్చోకూడదు అంటుంది శాస్త్రం. తిన్నా కూడా కడుపు నిండేదాకా, పొట్ట పగిలేదాకా, పీకల దాకా అనే పదాలు వాడతాం. అలా తినకుండా ఇంకా కొంచెం తినగలను అని అనిపిస్తూ ఉండగానే ఆ తినటం ఆపేయాలి అంటుంది శాస్త్రం. తమిళంలో ఒక సామెత ఉంది. దాని అర్థం కొంచెం ఆకలి ఉంచుకో, కొంచెం సేపు ఒంటరిగా ఉండి చూడు, మెలకువగా ఉండు, తర్వాత ఎలా తినాలి. ఆహారం తీసుకోవటం కూడా ఒక విధమైన యజ్ఞం అన్నాం. అటువంటి యజ్ఞాన్ని ఆరాధనాపూర్వకంగా చేయాలి. అన్నం న నింద్యాత్ అన్నం న పరిచక్షిత అని తైత్రీయోపనిషత్తులో వస్తుంది. అన్నాన్ని నిందించకూడదు, పారేయకూడదు. అన్నం తింటున్నప్పుడు మామూలు కబుర్లు చెప్పకూడదు. మనం ప్రార్థన చేసి తినాలి. మనలో ఉన్న వైశ్వానరాగ్నికి అర్పిస్తున్నాము అనే పూజ్య భావనతో తినాలి. చాందోగ్యోపనిషత్తులో మనం తిన్న అన్నం 3గా విభజించబడి శరీరానికి అందజేస్తుంది అని వస్తుంది. అత్యంత స్థూల భాగం మల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. కొంచెం సూక్ష్మ భాగం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్ రూపంలో స్థూల శరీర పోషణానికి వెళ్తుంది. అత్యంత సూక్ష్మ భాగం మనసు యొక్క పోషణకి వెళ్తుంది. అన్నమయగుం సౌమ్యహి మనః
అని అందులో వస్తుంది. అంటే మనసుకి ఆధారం అన్నమే అని దాని అర్థం. ఈ విధంగా మనం తిన్న ఆహారం మన శరీర పోషణకు వెళ్తుంది కాబట్టి సరి అయిన ఆహారం తీసుకోవాలి. కానీ ఏది రాజసిక ఆహారం, ఏది సాత్విక ఆహారం, ఏది తామసిక ఆహారం మనకి ఎలా తెలుస్తుంది అంటే కృష్ణ పరమాత్మే దాన్ని విభజించి చెప్తున్నాడు. వీటిల్లో మనకి ఏ ఆహారం ఇష్టంగా తింటుంటే ఆ లక్షణం మనకి ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఈ నేపథ్యంతో 8వ శ్లోకం చూద్దాం. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. మొదటి లైన్ మొత్తం ఒక కాంపౌండ్ వర్డ్. మనం చాంటింగ్కి వీలుగా కొంత చిన్న బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు దాని సారాంశం చూద్దాం. కృష్ణ పరమాత్మ ఆహారం గురించి కొన్ని నియమాలు ఇక్కడ చెప్తున్నాడు. ఈ శ్లోకంలో సాత్విక ఆహారాన్ని నిర్వచిస్తున్నాడు. ఏమిటది? ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన. మొత్తం లైన్ చూసాము. సాత్విక ఆహారం ఈ అంగాలకు పోషణనిస్తుంది. ఒక్కొక్కటి చూద్దాం. ఆయుహు, సాత్విక ఆహారం తింటే ఆయుష్ని పెంచుతుంది. సత్వం, మనోబలాన్ని సత్వం అంటారు. అంటే మనసు దృఢంగా ఉండటం, తీవ్రమైన భావోద్రేకాలకు లోను కాకుండా స్థిరంగా ఉండగలగటం. బలం, శారీరక బలం, శారీరక దారుఢ్యం అనొచ్చు. ఆరోగ్యం, సాత్విక ఆహారం తింటే ఆరోగ్యం బాగుంటుంది. సాధారణంగా శాకాహారులకు ఆరోగ్యం బాగుంటుంది. వారు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు తక్కువ. ఈ విషయం సైన్స్ సర్వేలో కూడా నిరూపించబడింది. జంతువుల పరంగా చూసిన ఏనుగు కేవలం శాకాహారమే, కానీ ఏనుగుకున్న బలం అందరికీ తెలిసిన విషయమే. సుఖం, ఒత్తిడి ఆందోళన లేకుండా మనసు ప్రశాంతంగా ఉండటం. జీవితంలో దీర్ఘకాలిక సుఖాన్ని సుఖం అంటారు. ప్రీతి, ప్రీతి అంటే కూడా సుఖం, ఆనందం. కానీ సుఖానికి ప్రీతికి మధ్య సూక్ష్మ భేదం ఉంది. ప్రీతి అంటే తినేటప్పుడు కలిగే ఆనందం, సుఖం అంటే తిన్నాక కలిగే ఆనందం. తామసిక రాజసిక ఆహారంలో మసాలాలు దట్టించి కారం ఎక్కువ వేస్తే తిన్నప్పుడు నాలుకకు రుచిగా ఉండి ఆనందంగా తింటారు. కానీ మర్నాడు వేడి చేసి మలం సరిగా రాకపోవటం అంటే అవస్థలు పడతారు. అంటే తినేటప్పుడు ఆనందపడతారు, తిన్నాక అవస్థలు పడతారు. సాత్విక ఆహారంలో ఆ బాధలు ఉండవు. తింటుంటేనూ ఆనందంగా ఉంటుంది, తిన్నాక కూడా శరీరం తేలికగా ఉండి సుఖంగా ఉంటారు. శరీరం తేలికగా ఉండేసరికి మనసు కూడా తేలిగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పెద్ద వాక్యం ఆయుష్ సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః అంటే ఆయుష్, మనోబలం, శారీరక బలం, ఆరోగ్యం, సుఖం, ప్రీతి ఇవన్నీ సాత్విక ఆహారం వల్ల పెరుగుతాయి అని అర్థం. ఇప్పుడు 2వ లైన్లోకి వెళ్తున్నాం. రస్యాహ, జాగ్రత్తగా వినండి. రష్యా కాదు, ఆహారంలో రష్యా ఎక్కడి నుంచి వచ్చింది అని కంగారు పడకండి. రస్యాహ, రస్యా అంటే తీయగా రుచికరంగా ఉంటుంది. మాంసాహారానికి అలవాటు పడ్డవారు శాకాహారంలో రుచి పచి ఉండదు అనుకుంటారు. కానీ దీని మీద మక్కువ పెంచుకుంటే శాకాహారం ఎంతో రుచికరంగా ఉంటుంది. నిజంగా శాకాహారంలో చాలా వెరైటీ ఉంటుంది. ఒక్క వంకాయతోనే అనేక రకాలుగా కూరలు వండుతారు. అలా ఒక్కొక్క కూర తీసుకుంటే అనేక రకాలు ఉంటుంది. పచ్చళ్ళు అనేక రకాలు, వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. మనకి వైడ్ వెరైటీ ఉంటుంది. తీపి పదార్థాలు సాత్విక ఆహారంలోకి వస్తాయి. చూసారా, తీపి తినచ్చు అంటుంది సాత్విక ఆహారంలో. తినచ్చు అన్నారని కిలోలు తీపి దట్టించకూడదు. చాలా తక్కువ స్వీట్స్ తీసుకుంటే అది సాత్విక ఆహారం. రస్యాహ అంటే తీయగా కమ్మగా ఉంటుంది అని అర్థం. స్నిగ్ధాహ, లలితా సహస్రనామంలో స్నిగ్ధౌదన ప్రియా అని వస్తుంది. అంటే నేతితో చేసిన పరవాణం ప్రీతిగా తింటుంది అని అర్థం. దీన్ని బట్టి స్నిగ్ధాహ అంటే అర్థం మరీ పొడి పొడిగా లేని ఆహారం. దానికి సరిపడినంత నెయ్యో నూనె ఉండాలి. నెయ్యి కూడా సాత్విక ఆహారంలోకి వస్తుంది, కానీ అది కూడా
కొంచెమే తీసుకోవాలి. స్నిగ్ధ అంటే మరీ పొడిగా లేని ఆహారం. స్థిర అంటే స్థూల శరీరానికి కూడా పోషణ ఇచ్చే ఆహారం. సూక్ష్మ శరీరానికే కాదు స్థూల శరీరానికి కూడా పోషణ కావాలి. అదే అర్థం చేసుకోవాలి. వేదాంతానికి వస్తే ఇంకో ఎక్స్ట్రీమ్ వాదనకి వెళ్ళిపోతారు కొంతమంది. నువ్వు శరీరం కాదు అని అంటున్నారు, అయితే శరీరాన్ని పట్టించుకోని అవసరం లేదు అని స్నానం చేయటం మానేసి, ఆహారం తినటం మానేసి, అనారోగ్యం వస్తే మందులు వేసుకోవటం మానేసి తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు కొంతమంది. అలా కూడా చేయకూడదు. మనం భగవద్గీతలో నేర్చుకునే మొట్టమొదటి అంశం ప్రతిదానిలోనూ మోడరేషన్ ఉండాలి. ఏది అతిగా చేయకూడదు, అతిగా మాడకూడదు, అతిగా తినకూడదు. యుక్తాహార విహారస్య అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. నిద్ర, రెస్టు, ఆహారం అన్ని మితంగా చెయ్యాలి అని. ఇక్కడ కూడా స్థిర అంటే స్థూల శరీరానికి పోషణ ఇవ్వాలి. స్థూల శరీరానికి పోషణ ఇవ్వాలన్నారని తింటూ కూర్చోకూడదు. అలాగని నేను శరీరం కాదు అని శరీరాన్ని ఎండబెట్టకూడదు. శాకాహారం స్థూల శరీరానికి కావలసిన ప్రోటీన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇవ్వవని ఒక పెద్ద అపోహ ఉంది. అపోహ అంటున్నామంటేనే అది సత్యం కాదు అని అర్థం. అపోహ మాత్రమే. వైద్య రంగం, విజ్ఞాన శాస్త్రం కూడా అది పొరపాటే కానీ సత్యం కాదని నిరూపించాయి. అందువల్ల హాయిగా శాకాహారమే తీసుకోవచ్చు. అందువల్ల స్థిర అంటే స్థూల శరీరానికి పోషణ ఇచ్చే ఆహారం. తర్వాత స్వామీజీ ఇంకో సందర్భంలో చెప్తారు, శాస్త్రం మనకి శాకాహారమే ప్రిస్క్రైబ్ చేసింది, మాంసాహారం ప్రిస్క్రైబ్ చేయలేదు అని ఎలా చెప్పగలరు అంటే దానికి తైత్తిరీయోపనిషత్తులో వచ్చిన సృష్టి ప్రకరణం తీసుకోవాలి. అందులో ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నే ఆపః, అభ్య పృథివీ, పృథివ్యాం ఓషధీయోభ్యో, ఓషధీభ్యాం అన్నం, అన్నాత్ పురుషః అని వచ్చింది. అన్నం నుంచి పురుషుడు వచ్చాడు, ఆ అన్నం చెట్ల నుంచి వచ్చింది అని అంటే మనం తినాల్సింది శాకాహారం మాత్రమే అని అక్కడ చాలా స్పష్టంగా వచ్చింది అని చెప్తారు. కాబట్టి ఇక్కడ కూడా శాకాహారాన్ని హైలైట్ చేస్తున్నారు. మాంసాహారం తినాలి, ప్రోటీన్స్ కావాలంటే అనేది ఒక పెద్ద పొరపాటు. హృద్యాహ అంటే తినే ఆహారం కంటికి ఇంపుగా ఉండాలి. సాత్విక ఆహారం నాలుకకు రుచికరంగా ఉండటమే కాదు కంటికి కూడా ఆహ్లాదంగా ఉండాలి. అది చూడగానే తినాలని నోరూరించేలాగా ఉండాలంటుంది శాస్త్రం. కొంతమంది ఆహారం వండితే నోరూరించేలా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి దాన్ని బాగా అలంకరిస్తారు. అన్ని రంగులు కలిసి బాగుంటుంది. కొన్ని పార్టీలకు వెళ్తే క్యాటరర్స్ ఆ ఆహారాన్ని బాగా వండటమే కాక కూరగాయలతో అనేక రూపాలు చేస్తారు. బాతులాగా, పక్షిలాగా అలా రకరకాల ఆకారాలు చేసి వీరి వంట బాగుంటుంది అని మనకి నోరూరించి వెళ్ళాలనిపించేలాగా చేస్తారు. అలా రోజువారీ వంటలు అవసరం లేదు. ఇందాక చెప్పినట్టు మనం చేసిన కూరలోనే చూడడానికి అందంగా ఉండేలాగా పోపు దినుసులు అవి వేసుకుంటే సరిపోతుంది. అందువల్ల హృద్యాహ అంటే చూడగానే తినాలని నోరూరించేలాగా ఉండాలి అంటుంది శాస్త్రం. ప్రియాహ అందువల్ల సాత్విక ప్రవృత్తి ఉన్న వ్యక్తి ఇటువంటి సాత్విక ఆహారం వైపు వెంటనే ఆకర్షితుడవుతాడు. సాత్విక ఆహారాహ ఇటువంటి సాత్విక ఆహారాన్ని సాత్విక పురుషులు ఇష్టపడతారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఈ ఆహారం సాత్విక ఆహారం అన్నాడు కాబట్టి ఈ ఆహారాన్ని ఎవరిష్టపడతారో వారిని సాత్విక పురుషులు అనవచ్చు అని కేటగరైజ్ చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడితో సాత్విక ఆహారం గురించి అయిపోయింది. ఇప్పుడు 9వ శ్లోకంలో రాజసిక ఆహారాన్ని నిర్వచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అది చూద్దాం. కట్వం లలవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజసశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. ఇందులో కూడా మొదటి లైన్ మొత్తం ఒకటే కాంపౌండ్ వర్డ్. సాత్విక ఆహారం గురించి చెప్పినప్పుడు మొదటి లైన్
కాంపౌండ్ వర్డ్ అన్నా, ఇక్కడ కూడా మొదటి లైన్ కాంపౌండ్ వర్డ్ అన్నా, కానీ రెండింటి మధ్య భేదం చూస్తే మొదటిది తేలిగ్గా పలికాం. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాహ అని చెప్తున్న మాట కూడా ప్రశాంతంగా సాగుతుంది. కానీ ఇక్కడ పదాలు కూడా చాలా కటువుగా కష్టంగా ఉన్నాయి. కట్వం లవణ తృష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన. ఈ మాటలు ఎంత కష్టంగా ఉన్నాయో చూడండి. ఈ శ్లోకంలో రాజసిక ఆహారాన్ని నిర్వచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ముందే తీపి వంటలు సాత్విక ఆహారంలోకి వస్తాయని చూసాం. అందువల్ల అది కాక షడ్రుచుల్లో తక్కిన 5 రుచులు రాజసిక ఆహారంలోకి వస్తాయి. ఏమిటవి? ఈ మొదటి లైన్ని ఈ విధంగా విడదీసుకోవాలి. కటు, ఆమ్ల, లవణ, అతి ఉష్ణ, తీక్ష్ణ, రూక్ష, విదాహిన. ఇందులో అత్యుష్ణలో ఉన్న అతి పదాన్ని ప్రతి పదం ముందు కలుపుకోవాలి. సాహిత్యంలో ఉండే ప్రత్యేకతే అది. పదాలు కూడా అవి చెప్పే భావాలను అందజేస్తాయి. అలాంటి బ్యూటీ మీకు ఇంగ్లీష్లో కొన్ని పదాలు చెప్తాను. మొనాటనస్ అన్న పదం తీసుకుంటే దాని స్పెల్లింగ్ MONOTONOUS. ఆ స్పెల్లింగే మొనాటనస్ గా ఉంది. మొనాటనస్ అంటే బోరింగ్. తర్వాత క్యూ స్పెల్లింగ్ తీసుకుంటే QUEUE. క్యూలో నిల్చోవాలి అంటే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నిల్చుంటారు. ఆ క్యూలో UE, దాని వెనక మళ్ళీ UE ఉన్నాయి అని వస్తుంది. అలాగే ఐన్స్టీన్ EINSTEIN ఆయన స్పెల్లింగ్. STకి ఇటు అటు EIN సమానంగా ఉన్నాయి. ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ కనుగొన్నాడు. ఈ పదాలు రిలేటివ్గా ఒకలాగా ఉన్నాయి, అది మనకి గుర్తు చేస్తుంది. అలా చాలా పదాలు ఉన్నాయి. సో అన్ని భాషల్లోనూ పదాలు చెప్పే భావాలను ఆ పదాలు అందజేస్తాయి. సాత్విక ఆహారం గురించి చదువుతుంటే అక్కడ పెద్ద సమాసం ఉన్నా మనసుకి ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ ఈ పదాలు చదువుతుంటే మనసుకు చేదుగా ఉంది. ఇప్పుడు ఆ పదాల అర్థాలను చూద్దాం. అతి అన్నిటి ముందు కలుపుకోవాలని చూసాం. కటు ముందు అతి కటు. అతి కటు అంటే విపరీతమైన చేదు. మామూలుగానే చేదు పదార్థం తినలేం, ఇంకా విపరీతమైన చేదు ఉంటే ఊహించుకోండి. అతి ఆమ్ల. అతి ఆమ్ల అంటే విపరీతమైన పులుపు. అతి లవణ. అతి లవణ అంటే విపరీతమైన ఉప్పు. అతి ఉష్ణ. అతి ఉష్ణ అంటే విపరీతమైన వేడి. వేడి అంటే నూరు కాలిపోయేటంత వేడిగా ఉండటం. తెనాలి రామకృష్ణుని పెళ్లి కథ వింటూ ఉంటాం మనం. దానికి బాగా వేడి పాలు పెట్టేసరికి రెండోసారి పాల దగ్గరికి వెళ్ళనే లేదు. అలా నోరు కాలిపోయేలాగా ఏదైనా తాగితే 2 రోజులు వేరే ఏది కూడా తినలేం. అలాగే అతి శీతలంగా ఉన్నది తినకూడదు. పళ్ళు జివ్వుమనేటంత చల్లవి తినకూడదు అంటారు. అంటే మనం తినే ఆహారం మన శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండాలి. అతి తీక్ష్ణ. అతి తీక్ష్ణ అంటే విపరీతమైన కారం. గొడ్డు కారం ఉంటాం. కొంతమంది గొడ్డు కారం తింటారు. అలా ఎర్రగా కారం వేసిన ఇడ్లీ తింటారు కొంతమంది. గుంటూరు కారం ఇడ్లీ అని బాబా ఇడ్లీ హోటల్లో స్పెషల్గా ఉంటుంది. అంత కారం తింటే మన కడుపుగా అది మంచిది కాదు. రోజు ఆవకాయ ఊరగాయలు తినకూడదు. కొంతమందికి ఎన్ని పిండి వంటలున్నా ఆవకాయ కావాలి. అది కూడా ఆవకాయ ఎర్రగా అన్నంలో కలుపుకొని తింటారు. అప్పుడు వారికి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఆవకాయ గురించి తెలియని వారికి ఒక రోజు పెట్టండి, అలా కలుపు తినమనండి. ఆ వేడిని తట్టుకోలేక వారి వంటలోంచి ఆవిరి ముక్కులోంచి, చెవులోంచి, కళ్ళలోంచి బయటకు వచ్చేస్తుంది. దానికి బాగా నెయ్యి వేసుకునో వెన్న వేసుకునో తినాలి. ఆంధ్రుల ఆవకాయ చాలా ప్రసిద్ధి చెందింది, కానీ రోజు ఆవకాయ వేసుకోవడం వారికి కూడా మంచిది కాదు. కారం ఎక్కువ తింటే కోపం ఎక్కువ అవుతుంది అని కూడా అంటారు. అతిరూక్ష. అతిరూక్ష అంటే చాలా పొడిగా ఉన్న ఆహారం. అంటే చుక్క కూడా నెయ్యి నూనె లేకుండా ఉన్న అతి పొడి ఆహారం. ఉదాహరణకి కందిపొడి. కందిపొడి మీద సామెత నన్ను ముంచుతావా లేక నిన్ను నేను ముంచునా అని వస్తుంది. అంటే కందిపొడి కలుపుకుంటే దానిలో బాగా నెయ్యి వేసుకుని తినాలి. నెయ్యో నూనె వేసుకుంటే అప్పుడు అది రంజుగా ఉంటుంది. కానీ పొడి పొడిగా నెయ్యి లేకుండా తింటే బాగుండదు. అందువల్ల రోజు కందిపొడి వేసుకుని రోజు ఇంత నెయ్యి
లేదా నూనె వేసుకున్న ఆరోగ్యానికి మంచిది కాదు. విదాహిన, కొన్ని ఆహార పదార్థాలు తింటే చాలా దాహం వేస్తుంది. ఎందుకంటే అవి శరీరంలోని లోపల ఉన్న అతి నాజూకు అంగాలను తినటము, మంట పెట్టడము చేస్తాయి. కొన్ని ఆహార పదార్థాలు చూడండి, కడుపులో మంటను పుట్టిస్తాయి. కొంతమంది పులుపు పడదు, పులుపు తినగానే చాలా అవస్థపడతారు. ఇవన్నీ రాజసిక ఆహారం కిందికి వస్తాయి. ఇటువంటి వాటికి రాజసిక ప్రవృత్తి ఉన్నవారు ఆకర్షింపబడతారు. రాజసిక ప్రవృత్తి ఉన్న వారికి సాత్విక ఆహారం ఇవ్వండి, చిచి ఇందులో రుచి పచ్చి లేదు అని పచ్చిమిరపకాయని అలాగే కొరుక్కుని తినేస్తారు. కొంతమంది పచ్చిమిరపకాయ, వెల్లుల్లి ఆవ నూనెలో ముంచుకుని తింటారు. కొంతమంది ఆంధ్ర వైపు కలగలుపు పప్పు ఏదైనా చేస్తే ఉప్పులో పచ్చిమిరపకాయ నంచుకుని కొరుకు తింటారు. వారికి అది చాలా ఇష్టం. అలా ఆహార నియమాలు రకరకాలుగా ఉంటాయి. ఆహార రాజసస్య ఇష్టాహ, ఇంతవరకు వర్ణించిన ఈ ఆహారం అంతా రాజసిక గుణం ఉన్న వారికి చాలా ఇష్టం అని చెప్తున్నాడు. దుఃఖ శోకామయ ప్రదాహ, వారికి ఇష్టం కానీ వారి శరీరానికి అది దుఃఖాన్ని కలగజేస్తుంది. మనం చాలాసార్లు శ్రేయో మార్గం ప్రేయో మార్గం అని చూస్తూ వచ్చాం. శ్రేయో మార్గం మనకి శ్రేయస్కరమైనది, ప్రేయో మార్గం మనకి ప్రియమైనది. అది అర్ధకామాల వెంట పరుగులు తీస్తాం, అది మనకి ప్రియమైనది. మోక్షం వెంట పరుగులు తీయాలి, అది మనకి శ్రేయస్కరమైనది, కానీ దాన్ని పట్టించుకోం. ఇక్కడ ఆ మార్గాల గురించి కాదు, ఆ పదాలని ఇక్కడ ఆహారానికి అన్వయిస్తున్నాము. మనకి ప్రియమైన ఆహారం మనకి మంచిది కాదు, మనకి మంచి చేకూర్చే ఆహారం మనకి నచ్చదు. కాకరకాయ రసం పొద్దునే తాగితే మంచిదంటారు, కానీ ఆ చేదు రసాన్ని తాగలేం. అందువల్ల మనకి ఇష్టమైనది మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఉంటుంది. వెంటనే దెబ్బతీయవచ్చు లేదా దీర్ఘకాలంలో దెబ్బతీయవచ్చు. చాలా మందికి ఆలు అంటాం, బంగాళదుంప వేపుడు ఇంత నూనెలో వేగి తింటే చాలా బాగుంటుంది, రోజు తిన్నా విసుగు పుట్టదు అంటారు. కానీ లాంగ్ రన్ లో అలా రోజు వేపుళ్ళు తినడం, పైగా నూనె తేలేలాగా వేపుళ్ళు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దుఃఖం, దుఃఖం అంటే తక్షణం బాధ పెట్టడం, కంటి నుంచి నీరు వచ్చేస్తుంది. చెప్పా కదా, రాజసిక గుణం ఉన్నవారు సాత్విక ఆహారాన్ని ఎలా తినలేరో అలాగే సాత్విక ఆహారం తినేవారు ఇలాంటి రాజసిక ఆహారాన్ని ఏ ఆకాయనో కలుపుకు తింటే వారి కంటి వెంట నుంచి నీరు వచ్చేస్తుంది. శోకం అంటే ముందు ముందు కలిగే అనారోగ్యం, లోపల ఉన్న అంగాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. అమయప్రదాహ, అల్సర్ వంటి అనేక రోగాలకు దారితీస్తుంది. సో ఈ ఆహారం తింటే 3 బాధలు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. దుఃఖ శోకామయ ప్రదాహాలు దాన్ని విడదీస్తే దుఃఖం, శోకం, అమయ ప్రదాహ, వెంటనే బాధ వస్తుంది, తర్వాత బాధ వస్తుంది, తర్వాత రోగాలు కూడా వస్తాయి. అదే సాత్విక ఆహారం గురించి ఏమన్నాం, వెంటనే ఆనందం వస్తుంది, తర్వాత కూడా ఆనందం కలుగుతుంది అన్నాం. ఇక్కడ తింటుంటేనూ బాధ, తిన్నాక కూడా బాధే అని చెప్తున్నాడు. కానీ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందిట. ఏమిటది, ఇటువంటి వ్యక్తులు చాలా హుషారుగా ఉంటారు. అందువల్ల ఈ ఆహారం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే అది తినేవారిని చాలా హుషారుగా చేస్తుంది. రోజుకి 20 గంటలు పని చేయగలరు. ఇది లౌకిక ప్రయోజనం, కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అస్సలు తోడ్పడదు. ఎందుకంటే ఇటువంటి వారు కుదురుగా 1 గంట సేపు వేదాంత శ్రవణానికి కూర్చోలేరు. 10 నిమిషాలు కదలకుండా శ్రద్ధగా పూజ గాని జపం గాని చేయలేరు. అందువల్ల లౌకికంగా ఉపయోగకరంగా ఉన్నా కూడా ఆధ్యాత్మికంగా మాత్రం ఏమాత్రం తోడ్పడదు. ఇక్కడితో రాజసిక ఆహారం గురించి అయిపోయింది. 10 యాతయామం గత రసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఈ శ్లోకంలో తామసిక ఆహారాన్ని నిర్వచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. యాతయామం, సగం ఉడికిన ఆహారం లేదా అసలు వండని ఆహారం. ఇప్పుడు ఈ సలాడ్ అని, న్యాచురోపతి అని పచ్చికూరలు తినటం అలవాటైంది. ఈ మధ్య ఇంకో వేవ్ కూడా అసలు అన్నం తినకుండా
అన్ని కంచెం నిండా అన్ని కూరలు పెట్టుకుని పచ్చి తినాలి అనే జోరు కూడా మొదలైంది. కానీ శాస్త్రంలోకి వెళ్తే శాస్త్రం వండిన ఆహారాన్నే తినాలి అని నిర్దేశిస్తుంది. దానికి కారణం అగ్ని సంబంధం ఉండాలి ఆహారానికి. ఎందుకంటే అగ్నిని కూడా దేవతగా పరిగణిస్తాం మన సాంప్రదాయంలో. అగ్ని దేవత ఆహారాన్ని రుచిగా చేస్తుంది. అంతేకాదు అగ్నిలో వేడి చేస్తే క్రిములు నాశనం అవుతాయి. అందువల్ల నీటిని మరిగించాలి, పాలను కాచాలి, వంట వండాలి. అలా వండిన ఆహారం తీసుకుంటే క్రిములను సంహరిస్తుంది. ఆహారం వండబడాలి. సగం వండినదో అసలు వండనిదో తినకూడదు. ఒక ఫ్యాషన్ హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ తినటం, హాఫ్ కుక్డ్ ఫ్రైడ్ రైస్ తినటం. అవి విమర్శించటం లేదు మనం, కానీ శాస్త్రం చెప్పినది తీసుకుంటే కృష్ణ పరమాత్మ చెప్పిన ప్రకారం ఇది తామసిక ఆహారంలోకి వస్తుంది అంటున్నారు. ఎందువలనంటే వండిన ఆహారమే తినాలి అంటోంది శాస్త్రం. గతరసం అంటే అతిగా వండబడిన ఆహారం. బయట తింటుంటే బజార్లో ఆ పాలని మరగ కాస్తూ ఉంటారు, కాఫీని పదే పదే వెచ్చబెట్టిస్తూ ఉంటారు. అలా అతిగా వండబడినది కూడా మంచిది కాదు. వాడిన నూనెనే మళ్ళీ వాడి అందులోనే బజ్జీలు మళ్ళీ వేస్తూ ఉంటారు. అలా ఎక్కువసేపు వండితే కూడా అందులో ఉన్న పోషక పదార్థాలు ఆవిరైపోతాయి. కొంతమంది ఏం చేస్తారు, ఆ కూరల్ని ఉడకబెట్టాక ఆ ఉడకబెట్టిన నీళ్ళని పారబోస్తారు. కానీ ఆ కూరలు ఉడికినప్పుడు ఏమవుతాయి, అందులో ఉన్న పోషక పదార్థాలు ఆ నీటిలోకి వెళ్తాయి. ఆ నీటిని పారబోసి వాటిని పిండేసి మీరు పొడి కూరగా పోపు వేస్తే అందులో ఉన్న పోషక పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు కూరలో ఏమీ మిగలదు. అందువల్ల అతిగా వండిన ఆహారం కూడా పోషక పదార్థాలు లేని ఆహారం అవుతుంది. మనం పదే పదే చూస్తున్న అంశం అస్సలు వండకుండా తినకూడదు, ఓవర్ బాయిల్డ్ ఫుడ్ తినకూడదు అని. పూతి ఎక్కువసేపు నిల్వ ఉంచితే ఆ ఆహారం నుంచి ఒక విధమైన వాసన వస్తుంది. పూతి అంటే దుర్గంధమైన ఆహారం. చద్దికూడు అంటారు. చద్దన్నం తింటారు, తప్పులేదు. కానీ చద్దికూడు అంటే నిన్న వండినవి మొన్న వండినవి తింటూ ఉంటారు. కొంతమంది తల్లులు చెప్తూ ఉంటారు, అమెరికా వెళ్ళి మా అమ్మాయికి 10 రోజులు సరిపడా వంట వండి వచ్చాను అని. 10 రోజుల వంట ఒక రోజులో ఎలా చేశారు అంటే 10 రోజుల ముందు నుంచే మొదలెట్టాను అంటారు. అంటే 10 రోజుల ముందు వండి 10 రోజుల తర్వాత తింటారు అంటే 20 రోజుల ముందు ఆహారం వాళ్ళు తింటున్నారు. సగం వండినా ఎలా చేసినా కూడా అది పాచికూడు కిందికే వస్తుంది. అది మన శాస్త్రం ఒప్పుకోదు. పిల్లలు అవస్థ పడతారు అని చెప్పి తల్లులు ప్రేమ కొద్దీ అలా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి డే వైజ్ నెంబర్లు కూడా వేసి చేసి వస్తారు. కానీ ఇప్పుడు అన్ని ఫాస్ట్ ఫుడ్స్ వచ్చాయి, కూరలు తరిగి వస్తున్నాయి, సగం కుక్కుడు ఉన్నాయి. అవి అప్పటికప్పుడు తీసి వండుకుంటే కొంతన్నా నయం, అంతేగాని 10 రోజుల కిందట వండిన ఆహారం తినకూడదు. అంత దాకా ఎందుకు, మీరు స్కూల్లో పిల్లలకి నిన్నటి భోజనం ఇచ్చి పంపించండి, వాళ్ళు మూత తెరవంగానే పక్క వాళ్ళు వాసన వస్తోంది అని గొడవ చేస్తారు. అందువల్ల చద్దికూడు తినకూడదు. పూతి అంటే అది అర్థం, దుర్గంధమైన వాసన వస్తుంది దానికి అని. పరిషితం చ యత్, పాచిపోయిన ఆహారం. రాత్రి వండిన ఆహారం మర్నాటికి పనికిరాదు. ఫ్రిడ్జ్ లో పెడతామండి, ఏమీ వాసన రాదు, చలికాలం అసలే వాసన రాదు అంటారు కొంతమంది. ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే బయట పెట్టినా సరే అది తామసిక భోజనం కిందికే వస్తుంది. వెచ్చబెట్టుకుని మైక్రోవేవ్ లో వెచ్చబెట్టుకుని తింటాం, వేడిగా తింటాం అంటారు, కానీ అది నిన్నటి ఆహారమే. అలా ప్రతిసారి వెచ్చబెట్టుకోవటం తినటం ఆరోగ్యానికి హానికరం. ప్రకృతి వైద్యం చెప్పేవాళ్ళు ఇలా మళ్ళీ రెండోసారి వెచ్చబెట్టడం అన్న కాన్సెప్ట్ ని ఒప్పుకోరు. అలా రాత్రి వండిన ఆహారమే పొద్దున్న తినటానికి పనికి రాదని శాస్త్రం ఎందుకంది? ఇంకా వారం రోజుల కిందటి మాట్లాడట్లేదు శాస్త్రం. ఒక్క రాత్రి ముందు వండినదే, అంటే ఒక రాత్రి నిద్ర చేసిన ఆహారం మర్నాడికి పనికి రాదు అంటుంది. ఎందుకు? ముఖ్యమైన కారణం, మన ఆహారం వండుతున్నది మనం మాత్రం తినటానికి కాదు, మన ఇంట్లో కొలువై ఉన్న భగవంతునికి ప్రసాదంగా అర్పించడానికి కూడా. పాచిపోయిన అన్నం మనం తినగలమేమో కానీ భగవంతునికి ఎలా సమర్పిస్తాం? మైక్రోవేవ్ లో వెచ్చబెట్టినా కూడా నిన్నటిదో మొన్నటిదో పోయిన వారందో పాపం ఎలా తింటాడు భగవంతుడు? మేమేం తింటే భగవంతుడు అదే తినాలి అనే వితండవాదం చేయకూడదు.
అసలు నిజానికి ఇలాంటి వారు భగవంతుడికి ఆఫర్ కూడా చేయరు, అది వేరే విషయం. కానీ మనం ఎందుకు నిన్నటి ఆహారం తినకూడదు అంటే శాస్త్రం ఇస్తున్న కారణం భగవంతునికి నైవేద్యం పెట్టి మనం తినాలి. అలాంటప్పుడు పాచిపోయిన ఆహారం భగవంతునికి ఎలా అర్పిస్తాము? అందువల్ల ప్రతిరోజు ఏదో ఒకటి వండాలి, ప్రసాదం పెట్టాలి. అప్పుడే ఆ ఇల్లు ఆలయంగా మారుతుంది. అలా ఏ రోజుకి ఆ రోజు వండని ఇల్లు ఇల్లు అవదు, సత్రం అవుతుంది అంతే. హోటల్లో పనిచేసే వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు అన్ని కూరల్లోకి మసాలాలు బేస్ 2-3 రోజుల ముందే చేసి పెట్టుకుంటారు. మీరు పన్నీర్ బటర్ మసాలా అడిగితే కాస్త పన్నీర్ కలిపి ఆ కూరని అటు ఇటు చేసి సర్వ్ చేస్తారు. అదే వెట్ మంచూరియా అడిగితే ఆ మంచూరియా ముక్కలేసి ఇదే మసాలా వేసి చేస్తారు. అంత పెద్ద హోటల్స్ ఆరోగ్యకరంగా ఉంటాయి అని వెళ్తే ఆ 5 స్టార్ హోటల్స్ లో చేసే షెఫ్లను అడిగితే అసలు రహస్యం బయటపడుతుంది. ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళు చేసి ఇవ్వడము కష్టం, వాళ్ళు చేసినవి చెల్లుబాటు అవుతాయన్న నియమము లేదు. అందువల్ల అక్కడికి వెళ్తే పాచిపోయిన ఆహారమే మనం తినేది. మన ఇంట్లో కూడా అలాగే చేసుకుంటే ఆ 5 స్టార్ హోటల్కి మనకి భేదం ఉండదు. ఈ రోజుల్లో ఆడవారు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, వారి ఆఫీస్ సమయం కూడా ఎక్కువే కాబట్టి ప్రతిరోజు వంట చేయటం కుదరదు అని మనకు తెలుసు. కానీ ఇప్పుడు అలాంటి నియమం గురించి చెప్తే మీరు తిట్టచ్చు కూడా, ఏ శతాబ్దంలో ఉన్నారు మీరు అని నవ్వుతారు. ఇప్పుడు వారానికి ఒకసారి వండటం, ఫాస్ట్ ఫుడ్స్ తెచ్చుకోవడం లేదా హోటళ్ళకి వెళ్ళటం ఫ్యాషన్ అయిపోయింది. అందువల్ల ఈ చాప్టరు, ఈ ఆహార నియమాలు ఇప్పటి వారికి రుచించకపోవచ్చు. ఇప్పుడు మోడర్న్ హౌస్ వైఫ్ ని అందుకే ఎవరో చమత్కారంగా ఇలా వర్ణించారు. అనుకూలవతి అయిన భార్య అంటే తన భర్తకి ప్రీతికరమైన వంటలేమిటో తెలుసుకుని వాటిల్లో ఏవి ఏ హోటళ్లలో బాగుంటాయో తెలిసినది అని. ఇంచుమించు ఇటువంటిదే ఒక సన్నివేశం ఒక పెద్ద ఆయన చెప్పాడు. వాళ్ళ తమ్ముడి కూతురు ఇంటికి అమెరికా వెళ్ళారు ఒక ఆయన. ఆ పెదనాన్నగారు పెసరట్టు ఉప్మా తింటారా, మీకు చాలా ఇష్టం కదా అని అడిగిందిట. ఆయన చాలా మురిసిపోయారు. ఇక్కడికి వచ్చి కూడా నా ఇష్టాలు తెలుసుకుని పైగా నాకు చేసి పెడతానంటోంది పెసరట్టు ఉప్మా అని చాలా మురిసిపోయి, సరేనమ్మా చెయ్యి తింటాను అన్నారు ఇష్టంగా. ఇలా రండి అని ఆయన పక్కనే ఒక హోటల్ తీసుకెళ్లి సుబ్బయ్య ఒక పెసరట్టు ఉప్మా అని అరిచి చెప్పింది. ఈయన కంగు తిన్నాడు. అలా ఉంది మన మోడర్న్ జీవితం. కాబట్టి అనుకూలవతి అయిన భార్య అంటే తన భర్తకు నచ్చినవి, ఇక్కడ మనం చుట్టాలకు కూడా యాడ్ చేసుకోవచ్చు, భర్తకు చుట్టాలకు నచ్చినవి ఏమిటో తెలుసుకుని అవి ఎక్కడ సర్వ్ చేస్తారో తెలుసుకునేది అని అర్థం. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మనం శాస్త్రం ఏ విధి నిర్దేశించిందో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంది. అందువల్ల పర్యుషితం చ యత్ అంటే పాచిపోయిన ఆహారం తినకూడదు, ఏ రోజుకి ఆ రోజే వండాలి అని అర్థం చేసుకోవాలి. ఉచ్చిష్టం అపి ఎంగిలి చేసినది తినకూడదు. మీరు పొద్దున్న సగం దోశ తిని మిగిలింది దాచుకుని రాత్రి తింటే అది ఎంగిలి ఆహారమే అవుతుంది. నేను తిన్నదే కదా అనకూడదు. సగం తిని వదిలేశాక మళ్ళీ తింటే అది ఎంగిలి ఆహారమే అవుతుంది. దీని మీద చాందోగ్యోపనిషత్తులో ఉషస్తి కథ వస్తుంది. అతను కరువు కాలంలో చోట ఆహారం దొరక్క ఒక మావటి వాడిని ఆహారం ఇయ్యి అంటే పుల్మాష అంటారు, చిక్కుడు గింజలతో చేసిన ఆహారం తింటున్నాడు అతను. నేను తింటున్నదే ఉంది, ఇది ఎంగిలి చేశాను, దీని ఉచ్చిష్టం అంటారు కదా అంటే ఊడని పరిస్థితిలో తినవచ్చు పర్వాలేదు అంటే అతను ఇస్తాడు. అతను ఉచ్చిష్టం తిన్నాడు. మంచినీళ్ళు ఇవ్వబోతుంటే వద్దు ఎంగిలి అంటాడు. ఇదేమిటి ఆహారానికి లేని ఎంగిలి నీకు నీళ్లకు వచ్చిందా అని అతను ఆశ్చర్యపోతే, నీళ్లు నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉండి ఎంగిలి తింటే అది తప్పు, ఆహారం లేదు కాబట్టి నీ ఎంగిలి తిన్నాను అంటాడు. దాని తర్వాత మిగిలిన కుల్మాష తన భార్యకి తీసుకెళ్తే ఆవిడ వేరే ఆహారం దొరికింది నాకు వద్దు అని దాన్ని దాస్తుంది. మర్నాడు ఆయన ఏదైనా యజ్ఞం చేయడానికి వెళ్తాను నాకు ఆహారం పెట్టు అంటే ఆ ముందు రోజు ఆయన తెచ్చిన ఎంగిలిది మిగిలిపోయినది ఆహారం పెడుతుంది. అది పర్యుషితం అవుతుంది. ఆ రెండు చేయకూడదు. కానీ తప్పని పరిస్థితిలో ఆ పర్యుషితం ఆహారాన్ని తిని వెళ్ళాడు ఆయన. ఇది ఎందుకు చెప్పింది శాస్త్రం? ఆయన కథ డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా అంటే కాంట్ బట్ హెల్ప్ పరిస్థితిలో తినవచ్చు తప్పితే
ప్రతిరోజు తినకూడదు. కానీ ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది. కుర్రకారికి ఎంగిలి అనే ప్రసక్తే లేదు, చద్దన్నం అన్న ప్రసక్తి లేదు. ఏది కనబడితే అది తింటారు. ఎవరేది తింటుంటే అందులోంచి చేయిపెట్టి తీసుకొని తినేస్తూ ఉంటారు. అమేధ్యం, భగవంతునికి అర్పించిన ఆహారం తినకూడదు. అలా అర్పించకుండా తింటే అది అపవిత్రం అవుతుంది. కానీ మనం నిన్నటితో పోయిన వారంతో తింటే దాన్ని భగవంతునికి ఎలా అర్పిస్తాం? అందువల్ల అర్పించకుండా తింటాం. అప్పుడు అది ప్రసాదం అవదు. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై, అంటే భగవంతునికి అర్పించి ఆహారాన్ని తీసుకుంటే అటువంటి ఆహారం యజ్ఞశిష్టం లేదా యజ్ఞ ప్రసాదం అవుతుంది. ఆ యజ్ఞ ప్రసాదం మనసుని శుద్ధి చేస్తుంది. కానీ దాన్ని భగవంతునికి అర్పించకుండా తింటే అది అమేధ్యం అవుతుంది. మేధ అంటే యజ్ఞం, మేధ్యం అంటే పవిత్రమైనది లేదా యజ్ఞానికి పనికి వచ్చేది. అమేధ్యం అంటే దానికి భిన్నంగా యజ్ఞానికి పనికి రానిది, అపవిత్రమైనది అని అర్థం. ఈ అమేధ్యం కూడా తామసిక ఆహారం కిందకే వస్తుంది. భగవంతుడికి ఎలా పెడతాము అని మనం అంటున్నాం, కానీ నిజానికి ఈ ఆహారం తినేవారిని గమనిస్తే వారింట్లో అసలు భగవంతుడి ఫోటో ఉండదు, భగవంతుడి పూజ ఉండదు, భగవంతుడికి అర్పించి తినటం ప్రసక్తే ఉండదు. ఆ ఇల్లు లౌకిక సుఖాలకు ఆనవాలవుతుంది. లౌకిక జీవనానికే ప్రాధాన్యత ఇస్తుంది. భగవంతుని ధ్యాస లేదు, దైవ చింతన లేదు. ఒకవేళ భగవంతునికి అర్పించాలి అంటే పొద్దునే లేవాలి, పొద్దునే స్నానం చేయాలి, పొద్దునే వంట చేయాలి, పొద్దునే ప్రార్థనలు చేయాలి. ఇంత పెద్ద పట్టికలో ముందుగా చోటు చేసుకున్నది పొద్దున్నే లేవాలి. కానీ అది గగనం అయిపోయింది. ఇంకా తక్కినవి ఎలా కుదురుతాయి? ఇంపాసిబుల్. అందువల్లనే నేడు దైవ చింతన తక్కువై దాని స్థానంలో లౌకిక చింతన రాజ్యం వెళ్తుంది. మీరన్నీ చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు, మమ్మల్ని నిరసిస్తున్నారు, కానీ మా ఉద్యోగ జీవనమే అంతా అంటారు కొంతమంది. వారు పాప ఆఫీస్ నుంచి రావడమే 11:00కో 12:00కో వస్తారు. అప్పుడు తినాలి ఆహారం. ఆ తిన్నాక కాసేపు టీవీ చూసో కుటుంబ సభ్యులతో గడిపో పడుకుంటారు. పడుకునేసరికి 1 గంట అయితే తూర్పు తెల్లవారకుండా ఎలా లేస్తారు? అసాధ్యం. అందువల్ల లేవటం మధ్యాహ్నమో లేస్తారు. కానీ వీళ్ళంత వరకు మనం దీన్ని పాటించాలి అని శాస్త్రం చెప్పడం యొక్క ఉద్దేశం. ఒక వ్యక్తి నేను సూర్యకిరణాలు నా మొహం మీద పడుతుంటే లేస్తాను అన్నాడు. అబ్బో ఇతను ఎంత పొద్దునే లేస్తాడు అని మురిసిపోయే లోపు తెలిసిన విషయం ఏంటి అంటే అతను పడమర వైపు పడుకుంటాడు. తమిస్తున్న సూర్యకిరణాలు తన మొహం మీద పడుతుండగా లేస్తాడు. అలా వైదిక జీవన విధానం అంతరించిపోతున్నది. భోజనం తామస ప్రియం. ఇటువంటి భోజనాన్ని సాధారణంగా తామసిక ప్రవృత్తి ఉన్నవారు ఇష్టపడతారు. ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక విషయాన్ని కలుపుకోవాలి అంటున్నారు. మీ నడవడికను మార్చుకోవాలనుకుంటే చాలా అంశాలను మార్చుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఆహార నియమాలు. ఆహార నియమాలు మార్చుకుంటే మొత్తం అన్నీ మారిపోతాయి అనటం లేదు, కానీ అది మార్చుకు తీరాల్సిన ఒక ముఖ్యమైన అంశం. ఈ విధంగా ఆహార నియమాలను మార్చుకోవడం ద్వారా మీ నడవడికను మార్చుకోండి అంటున్నారు. దీనితో తామసిక ఆహారం గురించి అయిపోయింది. ఇక్కడితో 3 రకాల ఆహారం గురించిన చర్చ కూడా అయిపోయింది. ఇప్పుడు యజ్ఞంలోకి అడుగు పెట్టబోతున్నాడు. దీనికి కూడా మళ్ళీ ఉపోద్ఘాతం చూద్దాం. యజ్ఞం గురించి 11, 12, 13 శ్లోకాల్లో వరుసగా సాత్విక యజ్ఞం, రాజసిక యజ్ఞం, తామసిక యజ్ఞం గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. మన శాస్త్రం మానవాళి ప్రయోజనం కోసం అనేక కర్మలను నిర్దేశించింది. ఆ కర్మలన్నింటినీ యజ్ఞం అంది. ఎందుకు కర్మల్ని యజ్ఞం అంది అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందులో భగవంతుని ప్రార్థన ఉంటుంది. కర్మయోగంలో నిర్వచనం ఏమిటి? ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకరించటం. అప్పుడు మన దైనందిన జీవితంలో చేసే ప్రతి మామూలు చర్య కూడా యజ్ఞంగా మారుతుంది. స్నానం యజ్ఞం, ఆహారం యజ్ఞం, నడవటం ఒక యజ్ఞం. నేను నడుస్తుంటే అది నీ ప్రదక్షిణగా తీసుకో అని భక్తుడు అంటాడు. ఈ యజ్ఞాల్లో మళ్ళీ అనేక రకాలు ఉంటాయి. కొన్ని కర్మలు కేవలం లౌకిక ఉన్నతికి తోడ్పడేవిగా ఉంటాయి. కొన్ని యజ్ఞాలు ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడేలా ఉంటాయి. వీటిని ప్రాథమిక కర్మలు అంటారు. ఈ ప్రాథమిక కర్మల్లోకి నిత్య నైమిత్తిక కర్మలు వస్తాయి.
వీటికి అనేక పేర్లు ఉన్నాయి. విహిత కర్మలు, నియత కర్మలు, పంచమహాయజ్ఞాలు. ఏ పేరుతో పిలవండి, వీటి ఉద్దేశం ఈ కర్మలు చేస్తే మానవాళికి ఇవి తోడ్పడతాయి, భగవంతుణ్ణి కొలిచేవిగా ఉంటాయి, ప్రకృతికి ఉపయోగంగా ఉంటుంది, తోటి ప్రాణులకు సహాయం చేసేలా ఉంటుంది. అందువల్ల వీటిని నిత్య నైమిత్తిక కర్మలు అంటారు. కోరికతో చేసే కర్మలను కామ్య కర్మలు లేదా సకామ కర్మలు అంటారు. భగవంతుడు ఈ సకామ కర్మలు చేయండి అని ఎవరికి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మనుషులకి కోరిక ఉంటూనే ఉంటుంది. ఆ కోరిక తీర్చుకునే మార్గం కూడా వారంతట వారే ఎలాగోలా తెలుసుకుంటారు. ఈ దేవుడికి పూజ చేస్తే అమ్మాయి పెళ్ళవుతుంది, ఈ దేవుడికి పూజ చేస్తే అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, ఈ కర్మ చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఇలా పద్ధతులు ఎక్కడో తెలుసుకుంటారు, అవి చేసేస్తారు. కానీ ఏ కర్మలు చేస్తే ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుందో ఆ కర్మలను ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఆధ్యాత్మిక ఉన్నతి కలగడానికి కర్మలు చేయాలంటే ముందు అసలు ఆధ్యాత్మిక ఉన్నతి అంటే ఏమిటో తెలియాలి కదా. అది తెలియాలి అంటే దాని మీద శ్రద్ధ ఉండాలి. కానీ ఆధ్యాత్మిక ఉన్నతి గురించి తెలుసుకోవాలి అనే తపన రాకుండానే చాలా మంది జీవితాన్ని ముగిస్తారు. మరికొంతమందికి ఉత్సాహం కలుగుతుంది, కానీ అప్పటికే జవసత్వాలు ఉడిగిపోతాయి, మనసు శరీరం సహకరించవు. అలా మనుషులు తమ జీవితాన్ని వృధా పరుచుకుంటారని వేదానికి భగవంతుడికి తెలుసు. అందువల్ల మనకి చిన్నప్పటి నుంచే ఈ ఆధ్యాత్మిక చింతను రంగరించి పోసింది శాస్త్రం. అందువల్ల ఈ విహిత కర్మలు లేదా నిత్య నైమిత్తిక కర్మలు చేసి తీరాలి అంది. ఉదాహరణకి రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ గాని పోలీసు గాని ఎందుకు ఉంటారు? ఆ సిగ్నల్ పాటిస్తే ప్రయాణం సాఫీగా సాగుతుంది అని. కానీ సిగ్నల్ పని చేయకపోతేనో చుట్టుపక్కల పోలీసు లేకపోతేనో సిగ్నల్ ని జంప్ చేసేస్తారు చాలా మంది. అది జంప్ చేస్తే నష్టపోయేది సిగ్నల్ కాదు, పోలీసు కాదు, ఆ జంప్ చేసిన వ్యక్తే యాక్సిడెంట్ పాలై ఒక్కోసారి ఆన్ ద స్పాట్ డెత్ కి లోన్ అవుతూ ఉంటాడు. అందువల్ల వీళ్ళు సిగ్నల్ పాటించరని ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫైన్ విధిస్తుంది. దానివల్ల ప్రభుత్వం డబ్బు పోగేసుకుంటుంది అనుకుంటారు. కానీ అలా ఫైన్ విధిస్తే ఆ ఫైన్ కట్టాలన్న భయానికైనా కాస్త సిగ్నల్ ని పాటిస్తారు అని అనుకుంటారు. ఈ మధ్య సిగ్నల్ జంప్ చేస్తే పోలీసు ఫోటో తీసి చలాన్ వేసేస్తాడు అన్న భయం ఉంది. ముఖ్యంగా హైవేలో ఉన్న స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్తే ఫోటో తీసి చలాన్ వస్తుంది అని చెప్తుంటారు. పైగా అలా 3-4 చలాన్లు వచ్చాయి అంటే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉంది. మన దేశంలో ఉన్నా లేకపోయినా ఫారిన్ కంట్రీస్ లో ఇది చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తారు. అందువల్ల మన వాళ్ళు ఫారిన్కి వెళ్ళినా ట్రాఫిక్ రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు, ఇక్కడ ఫాలో అయినా అవ్వకపోయినా. ఇదే సూత్రం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి కూడా వర్తిస్తుంది. మనకి సిగ్నల్స్ ఈ నిత్య నైమిత్తిక కర్మలు. ఈ నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి, చేస్తే మీరు ఎదుగుతారు అని, ఎదగకపోతే నరకంలోకి వెళ్తారు అని బెదిరిస్తుంది. ఎలా అక్కడ ఫైన్ వేస్తారా, ఇక్కడ శాస్త్రం మనకి బెదిరింపు పత్రం ఇస్తుంది. ప్రత్యవాయ పాపం అంటుంది. కర్మ చేయకపోతే ప్రత్యవాయ పాపం వస్తుంది అని బెదిరిస్తుంది. ఇది నరకానికి తీసుకెళ్తుంది అని. ఈ బెదిరించడంలో ఉద్దేశం కనీసం నరకాన్ని తప్పించుకోవాలనే భయంతో అన్నా చేస్తాము అనే ఆశ. ఇంకో పద్ధతి కూడా వాడుతుంది శాస్త్రం, ఆశ చూపిస్తుంది. కొంతమంది బెదిరింపుకి భయపడి పనులు చేస్తే, కొంతమంది ఆశకు లోనై పనులు చేస్తారు. ఈ నిత్య నైమిత్తిక కర్మలు 2 రకాల లాభాలను ఇస్తాయి అంటుంది. అంటే నిత్య పూజలు, రోజువారీ పారాయణం, పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు వంటివి తప్పనిసరిగా చేసి తీరాల్సిన కర్మలు. ఇవి 2 ప్రయోజనాలను ఇస్తాయి. ముందేమో ప్రత్యవాయ పాపం వస్తుంది అని, ఇప్పుడేమో 2 రకాల లాభం వస్తుంది అంటుంది. ఏమిటవి? లౌకిక ఫలం, ఆధ్యాత్మిక ఫలం. లౌకిక ఫలం సకామ కర్మలు చేస్తే కోరుకున్న ధనం, హోదా, పదవి, పేరు ప్రఖ్యాతులు, ఇలా ఇహలోక ఫలాన్ని, మరణించాక స్వర్గలోక ఫలాన్ని ఇస్తుంది. అదే మనకు పరిపక్వత వచ్చి ఆ కర్మలను నిష్కామంగా చేస్తే ఆధ్యాత్మిక ఫలాలను ఇస్తుంది. అంటే దైవీ సంపత్తిలో చూసిన అదంభిత్వం, అహింస, శాంతి వంటి గుణాలు వస్తాయి. ఇప్పుడు సాత్విక యజ్ఞం అంటే ఏమిటి? మనం చేసే కర్మలు 3 రకాలు: మానసిక, వాచిక, కాయిక కర్మలు. సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కర్మల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది.
మనం ఆధ్యాత్మిక సాధనకు తోడ్పడే కర్మలు కొన్ని చెయ్యాలి. అంటే ఆంతర ఎదుగుదలకు పనికి వచ్చే కర్మలు చేయాలి. కానీ ఇప్పుడు మన విద్యా విధానం కూడా ఎంతసేపు లౌకికంగా ఎదగటానికే తోడ్పడుతోంది. కానీ శాస్త్రం ప్రత్యేకించి మీ ఆంతర సంపత్తి పొందటానికి మీరేం చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. ఎలా లౌకిక విజయాల కోసం పాటుపడతారో అలా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం కూడా మీరు చిన్నప్పటి నుంచే కష్టపడాలి అంటుంది. అందువల్ల పంచమహాయజ్ఞాలు నిష్కామ కర్మ చేయాలి అంటుంది. ఈ నిష్కామ కర్మ లౌకిక సుఖాలను ఇవ్వదు, పేరు ప్రతిష్టలను ఇవ్వదు, సమాజంలో పెద్దపీట వేయదు, మీ ఆస్తిని పెంచదు. కానీ మీరు ఆంతరంగా ఎదగటానికి పాటుపడుతుంది. ఈ ఆంతర ఎదుగుదల కోసం ఖచ్చితంగా కొన్ని కర్మలు చేయాలి. మీ దైనందిన జీవితం మొదలు పెట్టేలోపు దైవ యజ్ఞం చేయాలి. పొద్దునే ఎందుకు చేయాలి అంటే నెమ్మదిగా పగలు వస్తున్న కొద్దీ, సూర్యుని ప్రతాపం పెరుగుతున్న కొద్దీ శరీరం అంతకంతకు రాజసిక ప్రవృత్తిని పెంచుకుంటుంది. అదే తెల్లవారుజామున సాత్విక సమయం అంటారు. అప్పుడు సాత్విక పనులకు అది అనువైన సమయం. సూర్యుడు రోజంతా తన కాంతిని వెదజల్లి నెమ్మదిగా పడమర వైపుకు అస్తమిస్తున్నప్పుడు మీలో కూడా శక్తి తగ్గుతూ వస్తుంది. అంటే రాజసిక గుణం పోయి తామసిక గుణం పైకి వస్తుంది. అంటే సూర్యుడు తిరిగినట్టుగా మీ శరీరంలోని గడియారం మనస్సుని సత్వగుణం నుంచి రాజసిక గుణం వైపుకు, తర్వాత రాజసిక గుణం నుంచి తామసిక గుణం వైపుకు తిప్పుతుంది. అందువల్ల దైవయజ్ఞం పొద్దునే చేయాలి. అది ఎదుగుదలకు తోడ్పడుతుంది. శారీరక ఆరోగ్యానికి పొద్దునే వాకింగ్ చేయాలంటారు డాక్టర్. ఈ వాకర్స్ అసోసియేషన్లు కూడా రకరకాలుగా ఉంటాయి. బీచ్ వాకర్స్ అసోసియేషన్, పార్క్ వాకర్స్ అసోసియేషన్ వంటివి. మీకు నడక మీద ఆపేక్ష లేకపోయినా నడుస్తారు, ఎందుకంటే శారీరక ఆరోగ్యం కోసం. అలాగే శాస్త్రంలో వైద్యులు మీకు వేరే నియమాలను విధించారు. శాస్త్రంలో వైద్యులు అంటే ఎవరు? ఋషులు. శారీరక ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తే మీరు లౌకికంగా ఏమైనా పొందుతారా? డబ్బు వస్తుందా? ప్రమోషన్ వస్తుందా? ఇవి రావు. కానీ ఆరోగ్యం బాగుంటుంది అని తెలుసు. అందువల్ల మీరు పొద్దునే సముద్రపు ఒడ్డున అలా నడుచుకుంటూ వెళ్తారు. తక్కిన వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు అనుకోరు. పొట్టి నిక్కర్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పొట్టి నిక్కర్తోనే కాకరకాయ రసం తాగేసి ఆ పొట్టి నిక్కర్తోనే పక్కన గీతా బోధ అవుతుంటే దానిలోకి వెళ్ళిపోతారు. ఎవరేమనుకుంటారో అని పట్టించుకోరు. ఇదే శ్రద్ధతో ఆంతర ఎదుగుదలకు నిర్దేశించిన నిత్య నైమిత్తిక కర్మలను కూడా చేయాలి. దీన్ని వివరంగా కర్మయోగం అధ్యాయంలో చూసాం. దాన్ని సాత్విక యజ్ఞం అని కూడా అంటారు. ఇక్కడితో యజ్ఞం గురించిన ఉపోద్ఘాతం అయిపోయింది. 11వ శ్లోకం చూద్దాం. అఫలాకాంక్షిభిర్యజ్ఞ విధి దృష్టో యుజ్యతే కష్టవ్యమే వేతి మనః సమాధాయ సాత్వికః. సో ఈ శ్లోకంలో సాత్విక యజ్ఞాన్ని నిర్వచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. యజ్ఞ ఏ యజ్ఞం అయితే విధి దృష్ట శాస్త్రం చేత విధించబడిందో, అఫలాకాంక్షిభిః దాన్ని ఫలాపేక్ష లేకుండా చేయాలి. మార్నింగ్ వాక్ చేసేవారు లౌకిక విజయాలు రావు అని తెలిసిన ఆరోగ్యం కోసం ఎలా చేస్తారో అలా ఈ నిత్య నైమిత్తిక కర్మలను కూడా ఫలాపేక్ష లేకుండా చేయాలి. నిజానికి విహిత కర్మలను సకామ కర్మలుగా చేయవచ్చు, లేదా నిష్కామ కర్మలుగా చేయవచ్చు. కానీ రెండూ కలిపి చేయలేరు. సకామ కర్మలుగా వద్దనుకుంటే చిత్తశుద్ధి పొందడానికి చేయవచ్చు. అది వారికి జ్ఞాన యోగ్యత ప్రాప్తిని ఇస్తుంది, సాధన చతుష్టయ సంపత్తిని ఇస్తుంది. జ్ఞాన యోగ్యత ప్రాప్తి వస్తే మాండూక్యోపనిషత్తు వంటి కష్టమైన ఉపనిషత్తు కూడా బాగా అర్థమవుతుంది. యష్టవ్యం ఏవ ఇది విధిగా పాటించి తీరాలి. ఎవరి కోసం? మీ మంచి కోసం. ఇది ఎవరి కోసమో చేసే కర్మలు కావు, మీ కోసం మీరు చేసేవి. యష్టవ్యం అంటే కర్తవ్యంగా భావించి ఎట్టి పరిస్థితిలోనూ మానకుండా చేసి తీరాలి. మన సమాధాయ ఏకాగ్రతతో చేయాలి. యుజ్యతే పంచమహాయజ్ఞాలు చేయాలి. సాత్విక ఇటువంటి కర్మలను సాత్విక కర్మలు అంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణ
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.